ప్రచండ చెప్పగానే ఒక్కసారిగా మనోడి యాదవ్ పిల్లల్ని తీసుకుని పార్క్ వస్తుంది. వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక రామ్ చిలక అక్కడ కూర్చోగానే చూసి, అబ్బా ఈ చిలక ఎలా ఉందో చూసావా, ఎంత బాగుందో, దాన్ని అసలు కోసి ఉప్పు కారం వేసి వండుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి యాదవ్ అన్న మాటలకి ఇంకా మనం చాలా చిరాకు వస్తూ ఉంటుంది. చిచ్చి ఏ మీ తిండికి హద్దు అది పేరు లేదా చంప అని చిలక తింటారా అని మానవరాగానే నేను తింటా ఏ చిలక అని చెప్పి ఇంకా నోరు ఇడ్చుకుంటూ యాదమ్మ వెళ్తూ ఉంటుంది. ఏ చంప చంప అని చెప్పి తలబాదుకుంటూ మనోడి వెనకాల వెళ్తూ ఉంది. యాదమ్మ వెళ్ళి ఇంకా రామచిలక పట్టుకోబోతుంది. ఏ ఆగు చంప, నేను ప్రచండాన్ని అని ఒక్కసారిగా రామచిలక మాట్లాడగానే మనోడు యాదమ్మ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఏంటి నువ్వా అని చెప్పి అనుకుంటూ, ఇదేంటి నువ్వేం చిలక రూపంలో వచ్చావు ఏంటి ప్రచండ అని యాదమ్మ అనగానే అంజు కోసం వచ్చా అని చిలక రూపంలో ప్రచండ అంటూ ఉంటారు. ఏంటి అంజు కోసమా, ఎందుకు అని మనోరి అనగానే ఆ పాపను అడ్డం పెట్టుకొని బుజ్జమ్మ అంతు చూస్తా ఇదిగో అని ప్రచండ అనగానే ఓ అదే నీ ప్లాను, సరే ఏదో తొందరగా చేసి తగలడు అని మనోరి మాటకి ఇంకా అలాగే ప్రచండ వింటూ ఉంటారు. అమర్ వచ్చే లోపల మేము వెళ్ళిపోవాలి అని చెప్పి అనగానే ఆ పాపని ముందు బయట రప్పించు, దాన్ని పట్టుకొని చెప్పండి, దాన్ని తీసుకొని ఎగిరిపోతా అని చెప్పి రామచిలక రూపంలో ఉన్న ప్రచండ అంటూ ఉంటారు. సరే రా చంప వెళ్దాం చెప్పి మనకి ఇంకా వెళ్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు ముగ్గురు కలిసి ఆడుకోవడం అంతా మనోడు యాదం గమనిస్తూ ఉంటారు. ఎలాగైనా అంజుని వచ్చి అనుకుంటూ ఉంటుంది. ఇదిగో అంజు నేను పిలిస్తే డౌట్ వస్తుంది, అందరినీ చిలక పంపించే అని ఇంకా మనోడి అనగానే అంజు, ఆనంద్ బాబు, ఆకాష్ బాబు రండి, ఎంతసేపు బాడుకుంటారు, ఇదిగో ఈ పక్కల మొత్తం తిరుగుతూ సీతాకొక చిలకల్ని పక్షులను చూసుకుంటూ వాటితో కూడా ఆడుకోండి అని యాదమ్మ అనగానే మాకేం వద్దు, మాకు ఈ బాల్ అంటే బాగుంది అని ఆనంద్ అనగానే ఎప్పుడు ఫుట్బాల్ ఆడుతూనే ఉంటా కదా ఆనంద్, అప్పుడప్పుడు ఈ ప్లేస్లో వచ్చినప్పుడు మొత్తం తిరిగి చూడండి, రకరకాల పక్షులు ఉంటాయి, అందమైన సీతాకొక చిలుకలు ఉంటాయి, రామ చిలుకలు ఉంటాయి అని మనోడి అంటూ ఉంటుంది. ఏంటంటే ఈ రోజు ఏంటి మా మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఆకాష్ అనగానే ఇంకో మిమ్మల్ని జాబ్ చూసుకొని చెప్పి మిస్ అని చెప్పింది కదా, మీరు ఆడుకోండి చెప్పేసి అందుకే పార్కులో తీసుకొచ్చాను, అదిగో అంతా తిరిగి ఆడుకోండి అని మనోడు అనగానే ఎందుకంటే మీరు దేంతో ఆడుకోవాలి అని అంజు అనగా అదిగో అక్కడ చూడు అక్కడ రామ్ చిలక ఉంది కదా అని యాదవ్ చూపించగానే హాయ్ రామ్ చిలక అని చెప్పి అంజు అనగానే వెళ్ళి దాన్ని పట్టుకో అని యాదవ్ అంటుంది. ఇంకా అంజు వెళ్ళిపోతుంది. ఏ ఆగు ఆ చిలకని పట్టుకోవు అని ఆనంద్ అనగానే ఎందుకురా ఆ చిలకని పట్టుకొని ఆడుకుంటా అంజు అనగానే వద్దు అంజు, స్మాల్ పెట్స్ని బర్డ్స్ని ఇబ్బంది పెట్టని చెప్పి డాడీ చెప్పారు కదా అని ఆకాష్ అనగానే సారీ చిలక అని చెప్పి నిన్నేం చేయలే అని చెప్పు అంజు ఆగిపోతుంది. ఏదో చెయ్యి మనోహరి అని చెప్పి యాదవ్ అనగానే అంజు ఆ చిలక చాలా మంచిది, పట్టుకొని ఆడుకోవచ్చు, ఇంట్లో కూడా మీ డాడీ లేరు కదా మేమేం చెప్పంలే అని మనోహరి అనగానే వద్దు అంజు ఆంటీ మాటలు అసలు నువ్వు వెనకు అని ఆనందంగానే ఏం కాదులే చిలకతో ఆడుకొని చెప్పి అంజు ఆశపడుతుంది కదా ఆడుకునిద్దాం మనోహరి అనగానే నాకే ఆశ లేదులే ఆంటీ, డాడీ ఇంట్లోనే లేకపోయినా డాడీ ఆర్డర్స్ని మేము ఫాలో అవుతామని చెప్పి అంజు అనగానే రా మన బాల్ ఆడుకుందాం అని ఆకాశ్ అనగానే మళ్ళీ ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మనోహరి యాదవ్ ఏం చేయాలి అర్థం కాదు టెన్షన్ పడుతూ ఉంటారు. చంప ఆ పిల్ల ఎలాగైనా పట్టున చేయండి అని చెప్పి ప్రచండ అంటూ ఏమైనా చేయగలను అంటూ ఉంటాడు. మనోహరి నువ్వు ఎలాగైనా అంజుకు నా చెప్పి ఆ చలం పట్టున చెయ్యి అని యాదవ్ అనగానే అది కూడా నాలాగే మొండిది, చెప్పిన మాట వినదు, ఏం చేయను అని మనోహర్ అనగానే ఇదిగో సార్ రాకుండా చేయాలి ఏదో ఆలోచించు అని యాదవ్ ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ముగ్గురిని అలా గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. అనుకున్న విధంగా అక్కడ మిలిటెన్స్ ఏమో భార్య భర్తల్ని అలాగే పిల్లల్ని కిడ్నాప్ చేసి బందీ అయి హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇంకా అమర్ బుజ్జంకి అంతా నచ్చెప్పి తనకి కెమెరా పెట్టి ఇంకా అనుకున్న విధంగా అమర్ ఇలా బుజ్జం మిషన్ కోసం పంపిస్తూ ఉంటారు. ఇంకా అనుకున్న విధంగా అమర్ చెప్పే బుజ్జం అంతా చేస్తూ ఉంటుంది. ఇంకా కెమెరా ఉంది కాబట్టి అంతా పక్కాగా అమర్ చెప్పంటే పాప కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా అందరూ గమనిస్తారు. భాగ్య మాత్రం పక్కన చాలా టెన్షన్ పడుతుంటుంది. ఇంకా మొత్తం ఇల్లంతా కెమెరా ద్వారా బుజ్జం చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఎవరెవరు ఉన్నారో మొత్తం అంతా ఇంకా అమర్ గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సిచ్యువేషన్ అంతా అర్థమవుతూ ఉంటుంది. ఇంకా అమర్ అక్కడ నుండి అంతా బయట నుండి గమనిస్తూ ఉంటారు. అనుకున్న విధంగా బుజ్జమ్మ అలాగే చేస్తూ ఉంటుంది. సార్ మన గెస్ కరెక్ట్ అయింది, మనకున్నట్టే అక్కడ ఒకడే మిలిటెంట్ ఉన్నాడు, లోపల వెళ్ళిన ఇదిగో షూట్ చేసి వాళ్ళు తీసుకొస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు.
ఇంకా బుజ్జమ్మ అలాగే ఎవరో నుంచి గమనిస్తూ ఉంటారు. ముందు మీ పాప బయట రమ్మని చెప్పు అమర్ అని చెప్పి పయావిస్ అనగానే సరే రిసీవర్ యాక్ట్ చేయండి అని చెప్పి అమర్ అనగానే సార్ మనం పొరపాటు చేశాం సార్, పాప రిసీవర్ పెట్టకుండా పంపించామని చెప్పి ఇంకొక అతను అనగానే ఒక్కసారిగా బాగి రాతోడు అమర్ ఆఫీసర్ షాక్ అవుతూ ఉంటారు, ఇంకా భయపడుతూ ఉంటారు. ఇంకా బాగా ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఆయన రిసీవ్ పంపించకుండా పాపను మనం చెప్పే ఏమీ అర్థం చేసుకోదు అని చెప్పి ఇంకొక ఆఫీసర్ అంటూ ఉంటారు. పాప వెనకరమని చెప్పలేం అని చెప్పి అనగానే ఇంకా బాగి ఇంకా బయటపోతూ ఉంటుంది. ఇంకా రాతో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అమ్మకి ఏం చేయాలి అర్థం టెన్షన్ పడుతుంటారు. ఇదేంటి ఎలాగో చేస్తావు, ఆయన అనవసరం పాపను రెస్ట్లో పెట్టావుగా అని చెప్పి ఆయన సమయం అరుస్తూ ఉంటారు. ఇంకా బాగా ఇంకా భయం అయిపోతుంది. వద్దు వద్దని ముందు చెప్పాను, ఇప్పుడు బుజ్జమ్మకి ఏమైనా అయిందనుకో బుజ్జమ్మ అని చెప్పి బాగా వెళ్ళిపోతుంది, ఆగు అని చెప్పేసి ఇంకా అమ్మ చేపట్టుకుంటూ ఉంటాడు. నన్ను వద్ద నేను వెళ్తాను అని చెప్పి బాగా గొడవ చేస్తూ ఉంటుంది. ఇదిగో వాడి దగ్గర గన్ను ఉంది అని చెప్పి అమరంగానే లోపల బుజ్జమ్మ ఉంది సార్, తనకేమైతే తట్టుకోలే అని చెప్పి ఇంకా బాగా ఏడుస్తాడు. నేను చచ్చిపోయినా పర్లేదు, నేను బుజ్జమ్మ కాపాడుకుంటా అని చెప్పి ఇంకా బాగా వెళ్ళిపోతాడు. ఏ ఆగు అని చెప్పి మేమంతా ఉండేందుకు అయినా బుజ్జమ్మకి ఏం కాని చెప్పి నేను మార్చాను కదా, కాసేపు నువ్వు కామ్గా ఉండు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఇంకా బాగా ఏడుస్తుంది. రాత్రి మిస్సన్ని పక్క తీసుకెళ్ళు అని చెప్పి అమర్ అనగానే నేను ఎక్కడికి వెళ్ళను, నేను బుజ్జమ్మ దగ్గరికి వెళ్తా అని చెప్పి బాగా గొడవ చేస్తుంది. సరే ఆర్డర్ ఇవ్వండి, నేను లోపలికి వెళ్తా, వాడిని షూట్ చేసి వాడిని నేను తీసుకొస్తా అని చెప్పి అమర్ అనగానే వద్దు నువ్వు వెళ్ళొద్దు, ఇదిగో బండిలను షూట్ చేస్తే అసలుగా ప్రమాదం అని చెప్పి ఫస్ట్ పాప బయటకు రావాలి అని చెప్పి ఆఫీసర్ అంటూ ఉంటారు. ఇంకా అలాగే మొత్తం అంతా అసలు బుజ్జమ్మ ఏం చేస్తుంది మొత్తం గమనిస్తుంది. ఒక్కసారి బుజ్జమ్మ లోపలికి వెళ్తూ ఆ మిలిటన్ చూస్తూ బుజ్జమ్మ నడుస్తుంది. ఒకసారిగా అక్కడ మిలిటన్ చూసుకోకుండా బుజ్జమ్మ కింద పడిపోతుంది, గట్టిగా అరుస్తుంది. అది మిలిటెంట్ అక్కడ బందీ అందరూ చూస్తారు. బయట నుండి అమ్మ రాత్రుడు బాగి ఆఫీసర్స్ అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా భయపడుతూ ఉంటారు, ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏ పాప ఎవరు నువ్వు అని చెప్పి మిలిటన్ అంటూ ఇంకా చూస్తూ ఉంటారు. ఇంకా బయట నుండి ఇంకా బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది. అలా కెమెరా చూస్తూ ఉంటాడు. ఇంకొకసారి పెన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఏంటిది కెమెరానా అని చెప్పి మిలిటన్ అన్న మాటలకి అది అది అని చెప్పి బుజ్జం అంటూ ఉంటుంది. ఇంకా బాగా ఇంకా భయం వస్తూ ఉంటుంది. ఇంకొకసారి బుజ్జం పట్టుకొని ఇంకా కూర్చో అని చెప్పి లాగి కూర్చోబెడుతూ ఉంటాడు. ఇంకా మిలిటన్కి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకొకసారి ల్యాప్టాప్ తీసుకొని మొత్తం అంతా చూస్తూ ఇంకా ఒక్కసారిగా గన్ అందరి మీద ఏం చేస్తూ ఇంకా కాల్ చేస్తూ అరే అమరేంద్ర నీకు ఎంత ధైర్యం ఉంటే ఒక చిన్న పిల్లకి కెమెరా పెట్టి పంపిస్తావు ఇప్పుడు చూడు అని చెప్పేసి ఇంక మిలిటరీ గన్ ఏం చేస్తూ ఉంటారు. దాంతో స్పీకర్లో పెట్టి అమర్ వినిపిస్తూ ఉంటాడు. ఇంకా బాగా ఇంకా టెన్షన్ అయిపోతుంది. బుజ్జమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇదిగో ఈ నలుగురితో పాటు ఇంకో దొరికింది కదా, ఎలా కాపాడుతాను నేను కూడా చూస్తాను రా అని చెప్పి మిలిటెంట్ అంటూ గన్ ఏం చేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా బాగా రాత్రి ఆఫీసర్ ఇంకా భయపడుతూ ఉంటారు. ఇంకా బాగా తలబాదుకుంటుంటుంది. ఎలాగైనా సరే అంజుని డైవర్ట్ చేయడానికి మనం చూస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, టైం అవుతుంది, తొందరగా కానీ ఏదో ఆలోచించేయి, అంజు పాపతో చిన్న పట్టుకోమని చెయ్యి అని చెప్పి అలా ఫోర్స్ చేస్తుంది. నేనేం చెప్పినా ఆ పిల్ల నా మాట విందు అని చెప్పి మన అంటూ ఉంటుంది. వీళ్ళ వల్ల అయ్యేలా లేదుగా నేనే ఏదో చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ చిలకకుండా పచ్చంట ఒక్కసారిగా పార్క్ దగ్గర ఉన్న బెంచ్ మీద వాళ్తుంది. ఇంకా మనోహరి అలాగే యాదవ్ చూస్తూ ఉంటారు. అంజు బాల్ ఆడుకుంటూ ఒక్కసారి అదే వెళ్తూ ఉంటుంది. ఇంకా బాల్ ఇంకా పైకి వేస్తూ ఉంటుంది. ఒక్కసారి అది చాలా పైకి వెళ్ళి అది వచ్చి కరెక్ట్గా చిలక మీద పడి ఆ బాల్ గాయానికి చిలక అక్కడ పడిపోవడం అంతా చూస్తుంది. అయ్యో రామచల పడిపోయింది అని చెప్పేసి అంజు కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి అంజునే చేసని చెప్పేసి బాల్ పోయాడా ఏంటి అని చెప్పి మనం భయపడుతూ ఉంటుంది. ప్రచండ అంచులుగా చావలే మనోహరి అని చెప్పి యాదవ్ అనుకుంటుంది. ఇంకా అంజు చూసి ఇంకా భయపడుతూ నా వాళ్ళు చిలకేమైనా అయింది అని చెప్పి అనుకుని చిలకకి వెళ్తుంది. ఒక్కసారిగా మనోహరి యాదమ్మ అలా గమనిస్తూ ఉంటారు. అంజు చాలా ఫీల్ అవుతుంది. ఆ పక్క నుండి ఆనంద్ ఆకాష్ చూస్తూ ఉంటారు. సారీ చిలక, చూడకుండా బాల్ తగిలింది, నీకేం కాలేదుగా అంటూ చిలకను పట్టుకుంటుంది. పట్టుకోవడం ఒక్కసారిగా ఇంకా అది మాయమైపోతుంది. ఇంకా అంజు కూడా ఒక్కసారిగా చాలా ఒకలాగా మారిపోతుంటుంది. ఇదేంటి వాడు మాయమైపోయాడు, వాడు అడగలిపోయాడు అని చెప్పి మనం చూస్తుంటుంది. చిలక ఒక్కసారిగా అంజులో ప్రవేశిస్తుంది. ఇంకా అంజు ప్రవర్తన అంతా మారుతుంది. చాలా కోపం చూస్తుంటుంది. ప్రచండ ఎక్కడికి వెళ్ళదు మనోహరి అని యాదవ్ అనగానే చిలకలకు వచ్చి మాయపడదా అని చెప్పి మనం అంటూ ఉంటుంది. కంగారు పడుతుంది. మాయ వాళ్ళు అంజు పాపలో పలకాయ ప్రవేశం చేశాడు అని చెప్పి యాదవ్ అనగానే మనం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా అంజు ఇంకా చాలా కోపం చూస్తుంది. అవును ప్రచండ అంజులో మారిపోయాడు అని చెప్పేసి యాదవ్ అనగానే ఏ అంజు ఎంతసేపు అంటావు బాలే అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటారు. ఇంకా అంజు ఒకసారిగా నవ్వుతూ ఉంటుంది. దాన్ని ఒక్కసారిగా వెళ్ళి బాల్ తీసుకొస్తుంది.
అదంతా మనం ఎవరిని చూస్తుంటారు. ఒక్కసారిగా అంజు బాల్ కాలుతో కొట్టడం అది ఎక్కడికో ఎగిరిపోతుంటుంది. ఆనంద్ ఆకాష్కి ఏం అర్థం కాదు, ఇదేంటి ఇంత గట్టి కొట్టింది అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. అక్కడేమో మిలిటెంట్ ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఆర్మీ వాళ్ళు కావాలని చెప్పేసి చిన్నబాబుని పంపించి లోపల ఏం చెప్పి తెలుసుకుంటామని చెప్పి కోపడుతూ ఉంటారు. అక్కడ ఆఫీసర్ ఏమో అమ్మ చాలా సీరియస్ అవుతుంటారు. ఏంటి ఏం చేద్దాం, అసలు ఆ ఫ్యామిలీతో పాటు మీ పాప రిస్క్లో పడిందిగా అని చెప్పి ఇలా ఒక చిన్న పాపని రిస్క్ ఆపరేషన్ చేయొద్దని చెప్పేసి నేను చెప్పాను కదా, ఇప్పుడు మన పరువు పోతుంది, ఇదిగో మన పోస్ట్ కూడా పోతే అంతా పక్కన పెట్టు, ఆ చిన్న పాప ప్రాణకపోతే లైఫ్ లాంగ్ మనం క్షమించుకొని అమరేంద్ర అని చెప్పి ఆఫీసర్ టెన్షన్ పడుతూ ఉంటారు. ప్లీజ్ అందుకే నేను చెప్పాను, విన్నారా నా మాట, అసలు బుజ్జమ్మ చేతులారా చావంచులో నెట్టేశారుగా అని చెప్పి మీకు ఎంతసేపు మిట్టుడు తప్ప మిగతా విషయాలు పట్టవా ఏంటి అని చెప్పి బాగా ఏడుస్తూ అరుస్తుంటుంది. మిస్ అమ్మ అని రాతనే అవును ఈయనకి ఎప్పుడు దేశం తర్వాతే కుటుంబం అని చెప్పి ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. దేశం కోసం కుటుంబంగా పణంగా పెట్టేస్తావరా ఏంటి అని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. బుజ్జమ్మకి ఏం కాదని చెప్పాను కానీ అమరంగానే ఇప్పుడు బుజ్జమ్మ ప్రమాదంలో ఉంది కదా, దాన్ని ఎవడు కాపాడతాడు అని చెప్పి బాగా అరుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ అందరిని కాపాడుతుంది అమర్ అనగానే ఏం మాట్లాడుతున్నావు అమర్ అని చెప్పి ఆఫీసర్ అనగానే ఇంకో ఇంకా మిషన్ కంప్లీట్ అవ్వదు ఇంకా జరుగుతుంది అని అమర్ అనగానే ఇంకా ఆపు వద్దు, ఇప్పటికే చూడు మీరు పంపించిన పాప ఆవిడ ఇరుకుంది అని ఆఫీసర్ అంటూ ఇప్పుడు ఆ మిలిటెంట్ సరెండర్ అవడం తప్ప మనం ఇంకా ఏమీ చేయలేం అని చెప్పి ఆఫీసర్ అన్న మాటలకి అయినా బుజ్జమ్మ దొరకల ఇంకా యాక్టివ్లోనే ఉంది అని చెప్పి అమ్మర్ అనగానే ఎలాగా మనం బుజ్జమ్మకి రిసీవర్ పెట్టలేదుగా అని ఆఫీసర్ మాటలకి నేను మైక్రోఫోన్ పెట్టానులే అని చెప్పి అమర్ అంటూ బుజ్జమ్మ అని చెప్పి నేను చెప్పి వినపడుతుందా, నేను చెప్పించే నా వాయిస్ వినపడుతుందా అని చెప్పి అమర్ అనగానే వేస్తా అని బుజ్జమ్మ అనగానే ఇదిగో నువ్వు భయం వేస్తుందా అని అమర్ అనగానే లేదు డాడీ నేను మీ అమ్మాయిని అని చెప్పి బుజ్జమ్మ చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. కాసేపు ఇంకా ఆఫీసర్ బాగి రాత్రి కొంచెం రిలీఫ్ అవుతుంటారు. నువ్వు రెడీయా అని చెప్పి అమర్ అనగానే ఐఎమ్ ఆల్వేస్ రెడీ అని బుజ్జమ్మ అన్న మాటలకి లోపల ఒక మిలిటెంట్ తప్ప ఎవరైనా ఉన్నారని చెప్పి అనగా నో అని చెప్పి బుజ్జమ్మ అనగానే సరే నేను నెక్స్ట్ మాట్లాడే మాటల కోసం నువ్వు రెడీగా ఉండు అని చెప్పి అమరంగానే సరే అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. సార్ లోపల మన ఆర్డర్ కోసం లిటిల్ సోల్జర్ వెయిట్ చేస్తుంది అమర్ అనగానే ఇదంతా ఎప్పుడు జరిగిందని ఆఫీసర్ అంటూ ఉంటారు. ఎప్పుడైతే డన్ అక్కడికి వెళ్ళిందో అప్పుడే అని చెప్పి ఇంకా అమర్ జరిగిన విషయం అంతా ఇంకా ఆఫీసర్స్కి అక్కడ బాగా రా చెప్తుంటారు. ఇదిగో ఈ ఆపరేషన్ ఎటువంటి సక్సెస్ చేయాలి అది నీ చేతిలో ఉంది, మళ్ళీ అడుగుతున్నాను చేయడానికి నీ భయం వేయట్లేదా అని అమ్మర్ అనగానే నేను ధైర్యం చెప్పాను కదా డాడీ మీ మీద నాకు నమ్మకం ఉంది నేను చేయగలను అని బుజ్జం అంటాం. ఇదిగో ఇది మైక్రోఫోన్ బయట మాట్లాడేది నీకు వినిపిస్తుంది, దీని నుండి నువ్వు నాతో మాట్లాడచ్చు సరేనా అని చెప్పి ఇంకా అమ్మ చెప్పి ఇంకా ఫిక్స్ చేయడం మొత్తం అంతా ఇంకా లోపల వెళ్ళాక ఎంతమంది ఉన్నారో మిలిటెంట్స్ నువ్వు కెమెరా ద్వారా మాకు చూపించు, ఆ తర్వాత కింద పోయినట్టు నటించు, మిలిటెంట్స్కి నువ్వు కనపడాలి, ఆ తర్వాత నిన్ను పక్కన కూర్చోపెడతారు, అప్పుడు నేను చెప్తాను ఇదిగో ఇది నిగిరి పెట్టుకో జాగ్రత్తగా, ఇదే నేను చెప్పినప్పుడు దీన్ని యూజ్ చేయాలి, నా కాల్ కోసం అలా నా ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి సరేనా అని చెప్పేసి ఇంకా అమర్ అన్ని ధైర్యం చెప్పి బుజ్జని పంపించడం మొత్తం అంతా చెప్తూ ఉంటారు. ఇంకొక్కసారిగా ఇంకా బాగా చెప్పిన సరే ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకో ఆఫీసర్ అతను అమ్మాయి చెప్పి అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇంత రిస్క్ ఇస్తున్నావు, అంత చిన్న పిల్లని సిచ్యువేషన్ తగ్గట్టు హ్యాండిల్ చేయగలదా అని ఆఫీసర్ మాటలకి తన చిన్నపిల్ల కానీ చిరుత పులి అని ధైర్యంగా చెప్తూ ఉంటాడు. అమర్ అనగానే మనకి ఆర్మీ ట్రైనింగ్ ఉంది అమరేంద్ర ఆ పాపకి అని ఆప్షన్ కానీ నా మాటలే తనకి ఇన్స్పిరేషన్ సార్ అని ఇంకా అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. తను చిన్నపిల్ల కావచ్చు, తను మన ట్రైనింగ్ కాకపోవచ్చు, నేను చెప్పినట్టు చేసే లిటిల్ సోల్జర్ అని చెప్పి బుజ్జమ్మని చాలా గొప్పగా అమర్ చెప్తూ ఉంటాడు. నన్ను నమ్మండి తను చేయగలదు అని చెప్పి అమర్ అనగానే నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఆప్షన్ అనగానే ఇద్దరు సోల్జర్స్ ఇద్దరు ఫ్రెండ్ ఒక టెర్రస్ మీద నేను చెప్పినప్పుడు అలాగే ఎక్స్ప్లోర్స్తో డోర్ బదులు కొట్టాలి అని చెప్పి అమ్మ చెప్పండి సరే అని చెప్పి అందరు సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా మిల్టన్ తన కెమెరా లోపల నుండి మొత్తం అంతా గమనిస్తూ ఉంటాడు. బుజ్జమ్మ కూడా అసలు ఏం చేసి చెప్పి అని చూస్తుంటారు, వీళ్ళు ఏం చేసి చెప్పేసి మిల్టన్ గమనిస్తుంటారు. బుజ్జమ్మ ఆపరేషన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం రెడీ అని చెప్పి అమరంగానే రెడీ డాడీ అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అన్నమాటకి ఏమన్నావు అని చెప్పి మిల్టన్ ఒకసారి వాయిస్ పడి వెళ్తూ ఉంటాడు. నేనేం అనలేదే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని మిల్టన్ అనగానే నానే మాట్లాడుకుంటున్నావు అని చెప్పి బుజ్జమ్మ అంటాడు. ఏం ఆడుకోవడం మిల్టన్ అరుస్తూ ఉంటాడు.
మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయి బుజ్జమ్మ, లోపల 8 మంది ఉన్నారు అని అమర్ అనగానే బుజ్జమ్మ ఇంకా అలా చూస్తుంది. అడిగేది నిన్నే చెప్పు అని మిల్టన్ అంటూ ఉంటారు. ప్లీజ్ అంకుల్, నన్ను ఏం చేయొద్దు అంకుల్, నేను ఒక్కదాన్ని ఉంటాను అంకుల్, మా ఇంట్లో ఒక్కదాన్ని ఉంటా, నేను ఒక్కదాన్నే ఉంటా అని చెప్పి బుజ్జమ్మ ఇండైరెక్ట్గా అమర్ ఇస్తూ ఉంటుంది. బుజ్జమ్మ కన్ఫర్మ్ చేసింది, లోపల ఒక్కడే ఉన్నాడు అని చెప్పి అమర్ ఆఫీస్ చెప్తూ ఉంటారు. ఏంటి పాప ఒక్కదాన్ని ఎన్నిసార్లు చెప్తావు అని మిల్టన్ మాటలకి నీకు వినపాలగా అందుకే చెప్తున్నాను చెప్పి బుజ్జ అనగానే నాకేం చెవుడు లేదు అని చెప్పి మిల్టన్ అరుస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా తను ఆపరేషన్ చేయడం సిద్ధమవుతూ ఉంటాడు.